ఒక పేషెంట్ అతనికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావాలా లేదా వేరే ఇంకేదైనా ప్రొసీజర్ కావాలా ఏ క్లారిటీ లేకుండా జస్ట్ హెయిర్ ఫాల్ అయిపోయిందని ఒక పెయిన్తో హీల్ స్టెప్ ఇన్ టు ద క్లినిక్. ఆ జర్నీ ఎలా ఉంటుంది? సో యూజువల్గా ఫస్ట్ చాలా కన్ఫ్యూజన్లో భయంగా చాలా డౌట్ఫుల్గా వస్తారు పేషెంట్స్ వచ్చినప్పుడు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హై ఉంటాయి. కొంతమంది ఏదో కొంచెం వచ్చిన హెయిర్ చాలు అన్నట్టుగా ఉంటారు. కొంతమంది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ కొంతమందికి. లేదా యాక్ట్రెస్ ఫొటోస్ చూపించి ఇలా కావాలి, ఇలాంటి హెయిర్ స్టైల్ కావాలి అని చాలామంది అడుగుతారు. సో అది మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ని క్లియర్గా వాళ్ళ ఒక్కొక్క డౌట్ని క్లియర్ చేస్తూ వాళ్ళ డోనర్ ఏరియా ఎంత ఉంది, వాళ్ళకి నిజంగా ట్రాన్స్ప్లాంట్ అవసరమా, ఆ ఏజ్ గ్రూప్ అంటే వెరీ ఎర్లీ టు ట్రాన్స్ప్లాంటా, వాళ్ళకి ఇంకా కొంచెం ఆగచ్చా లేదంటే చేయొచ్చా అన్నీ చూసుకుని తర్వాత వాళ్ళకి అన్ని సర్జికల్ ప్రొసీజర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, ఫస్ట్ ఏంటంటే అందరూ యూట్యూబ్ చూసి అన్నీ చూసి గూగుల్ సెర్చ్ చేసి బాగా యాంగ్షియస్గా వస్తారు. ఆ పిక్చర్స్ చూసి భయపడిపోతారు. ఎందుకంటే మనం ప్రొసీజర్ చేసేటప్పుడు పేషెంట్ అవేక్ ఉంటారు. సో కంప్లీట్గా మనతో మాట్లాడుతూ కాన్షియస్గానే ఉంటారు వాళ్ళు. సో అలా స్లోగా వాళ్ళు సర్జరీ అయిన తర్వాత కూడా నెక్స్ట్ ఇనీషియల్ హీలింగ్ అయ్యేదాకా మెడికేషన్ వాడుతున్నారా లేదా, మనం ఎన్ని చెప్పినా కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ చూసుకుంటూ చేస్తూ మళ్ళీ పిఆర్పీస్కి పిలుస్తూ ఎవ్రీ మంత్ ఫాలోఅప్ చేస్తూ అలా ఎలాంటి టిపికల్గా భయపడుతూ వచ్చిన వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా హ్యాపీగా వెళ్తారు పేషెంట్స్.